ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమం కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకా మీరు అనేకులకు ఈ మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి. దయించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ దినాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఆ సంఖ్యాకాండం 24:1 ఇజ్రాయేలును ఆశీర్వదించటే యెహోవాకు ఇష్టమని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదించుటే యెహోవాకు ఇష్టం. మీరు ఎవరైనప్పటికీ, ఏ స్థితిలో ఉన్నవారైనప్పటికీ, ఎటువంటి సమస్యల చేత పోరాటం చేత నలిగిపోతున్న వారైనప్పటికీ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని ఎంతో కోరుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటానికి మార్గాన్ని సరళం చేయాలి. 2000 సంవత్సరాల క్రితమే పరలోక తండ్రి యేసుక్రీస్తును మన యొద్దకు పంపించాడు. ఎందుకు తెలుసా? అపోస్తల కార్యం 3:26 చెప్తుంది, మనందరినీ ఆశీర్వదించడానికి కోసం యేసు ప్రభువును పరలోక తండ్రి పంపించాడంట. ఆ ఉద్దేశం మీద నెరవేర్చబడితే దేవుని బిడ్డలారా, మీరు గొప్పవాళ్ళు అవుతారు, ఆశీర్వదించబడతారు. దైవ దీవెన మీ జీవితంలో నిండుగా మెండుగా కనపడతాయి. అయితే మీలో ఉన్న ఆశీర్వాదం ఎలాగ మేనిఫెస్ట్ అవుతాయో నేను ఆదికాండం నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియపరచాలని కోరుతున్నాను. ఆల్రెడీ ఆశీర్వాదం సిలువలోనే సిద్ధపరచబడింది. ఎప్పుడైతే సమాప్తమైందన్నాడో ఆనాడే మనకు కావాల్సిన సమస్తం వచ్చేసింది. ఆయనే చేసి ముగించేశాడు. అయితే ఆశీర్వాదం ప్రత్యక్షం అవ్వాలా. ప్రత్యక్షం అవటానికి మనం మార్గం సరళం చేయాలి. అలా మార్గం సరళం చేస్తే మీరు ఆశీర్వదించబడతారు. డ్యామ్ నిండా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఆ వాటర్ ఏ ప్రాంతానికి వెళ్ళాలో, నీళ్లు లేని ప్రాంతానికి వెళ్ళటానికి మనం ఎలాగైతే మరి కెనాల్ సిద్ధపరుస్తామో, అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రవహించటానికి మనము మార్గం సరళం చేయాలి. ఆ మార్గం ఏంటో నేను మీకు క్లుప్తంగా కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిగా ఆదాము అవ్వ దగ్గరికి వచ్చేసరికి బైబిల్ చెప్తుంది, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఆదామును అవ్వను ఆశీర్వదించాడట. ఎందుకు ఆశీర్వదించాడంటే 26వ వచనం దానికి జవాబిస్తుంది. ఆదాము దేవునకు పోలిక చెప్పున, దేవునకు రూపం చెప్పున చేయబడ్డాడు కాబట్టి ఆదాము ఆశీర్వదించబడ్డాడని రాయబడి ఉంది. దేవుని యొక్క స్వరూపం ఏంటి? దేవుని యొక్క పోలిక ఏంటి? దేవుని యొక్క స్వరూపం అంటే దేవుని యొక్క క్యారెక్టర్ని చూపిస్తుంది. దేవుని యొక్క పోలిక ఏంటంటే దేవుని యొక్క వాడుకను చూపిస్తుంది. మనము దేవుని యొక్క పోలికలోనికి మార్చబడాలి. మన యొక్క శరీర కార్యాలు విడిచిపెట్టి, శరీర సంబంధమైన కార్యాలు పాపాన్ని విడిచిపెట్టి, మన పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగి ఆత్మ నడిపింపు ప్రకారం నడుచుకుంటే ఆ యొక్క దేవుని యొక్క పోలిక మనలోనికి వచ్చేస్తాయి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16, 17, 18 ఈ 3 వచనాలు దయచేసి చదవండి. బైబిల్లో రాయబడింది, ఎక్కడ దేవుని ఆత్మ ఉందో అక్కడ విడుదల ఉందంట. అంతేకాదు, తర్వాత రాయబడింది, పరిశుద్ధాత్మ చేత ఆ పోలికలోనికి మనం మార్చబడతామని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కనుక దేవుని బిడ్డలారా, మీరు ఆశ్రయించబడాలంటే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క వాడుక మీలో ప్రారంభించబడాలి. దేవుడు యేసు ప్రభువారు ఈ భూమిలో ఉన్న దినాల్లో ఎటువంటి ప్రవక్తను కలిగి ఉన్నారో అటువంటి ప్రవక్తలోనికి మనల్ని మార్చడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. మనము దేవుని యొక్క క్యారెక్టర్ కలిగి, దేవుని యొక్క క్రియ కలిగి మనం ముందుకు, యేసుప్రభు యొక్క క్రియ కలిగి, యేసుప్రభు యొక్క క్యారెక్టర్ కలిగి మనం ముందుకు వెళ్ళగలిగితే మనం ఖచ్చితంగా ఆయన పోలికలోనికి మార్చబడతాం. రెండవదిగా మనం చూస్తే నోవాహును దేవుడు దీవించాడు. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో చదివితే నోవాహును దేవుడు దీవించాడని బైబిల్లో రాయబడి ఉంది. మరి నోవాహు ఏం చేస్తాడు? ఆదికాండంలో మీరు చదివితే, ఆదికాండం 6వ అధ్యాయం మీరు చదివితే నోవాహు దేవునితో నడిచే వ్యక్తి. దేవునితో నడిచాడు కాబట్టి నోవాహును దేవుడు ఆశీర్వదించాడని ఆదికాండం 6:9 చూస్తున్నాం. ఇది నోవాహుకున్న ప్రత్యేకత. దేవునితో నడిచాడు. ఈరోజు దేవునితో సహవాసం చేయటం,
నిర్లక్ష్యం చేయబడుతుంది. దేవుడికి సమయం ఇవ్వట్లేదు, మీరు దేవుని సన్నిధిలో కూర్చోవట్లేదు, వాక్యం చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు. కొంతమంది ఇళ్ళలో అయితే కుటుంబ ప్రార్థన లేకుండా పోయింది. ఎంత బాధాకరం అండి. ఇలాగా మీ మీద దేవుని యొక్క కృప ఉందని దేవుడు నాకు ఏ కీడు జరగట్లేదు, ఏ ప్రమాదం జరగట్లేదు కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటే ఎంత పెద్ద బుద్ధిహీనత అండి. మీరు ఖచ్చితంగా దేవునితో సహవాసం చేయడానికి ప్రారంభించాలి. మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను, ఎంత ఎక్కువ దేవునితో సహవాసం చేస్తారో అంత ఎక్కువ ఆశీర్వదించబడతారు. కనుక నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, దేవునితో సహవాసం చేయటానికి ఈరోజు తీర్మానించండి. మూడవదిగా అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆదికాండం 12:2-3 వచనాల్లో 7 ప్రాముఖ్యమైన వాగ్దానాలు ఇచ్చి అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. దానికల కారణం ఏంటంటే అబ్రహాము తన్ను తానే ప్రతిష్ఠ చేసుకున్నాడు, దేవునికి లోబడ్డాడని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మీరు దేవునికి లోబడేవారైతే ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. దేవుడు అబ్రహాముతో మాట్లాడారు, నీ దేశాన్ని, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి, నీ ప్రజలు విడిచిపెట్టి వెళ్ళమన్నాడు. మీరు ఆదికాండం 12:4 చదవండి. దేవుడు చెప్పినట్టే చేస్తాడంట. అదే నీకు కావాలి. మీరు గనక దేవునికి లోబడేవారైతే దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రవహించటం మీరు చూస్తారు. ఆత్మీయంగా, భూసంబంధంగా, పరసంబంధంగా ఆశీర్వదించబడతారు. మీకు మేలు కలుగుతాయి. దేవుడు ఈ మాటను ఆశీర్వదించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి, ఆశీర్వదించటకు ప్రారంభించలాగిన ప్రభా మార్గాన్ని సరళం చేయమని అడుగుతున్నాను. అసాధారణమైన, అద్భుతమైన కార్యం జరిగించండి, మహత్తరమైన కార్యం జరిగించండి. పరలోక వెలుగు చెత్త, మహిమ చెత్త నింపండి ప్రభా. నూతనమైన కార్యం జరిగించండి ప్రభా. అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.